హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన థర్డ్ క్లాస్ ఈవీఎస్ తెలంగాణ స్టేట్ బోర్డు టెక్స్ట్ బుక్ గురించి మనం ఒకసారి ర్యాపిడ్ రివిజన్ చేద్దాం. లూయిస్ బ్రెయిలీ బ్రెయిలీపిని కనుగొన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాం. అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడతారు. తూనిగలకు మరో పేరు బూగలు. నవంబర్ 14న బాల దినోత్సవం జరుపుకుంటాం. నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ చల్లితే మందులు దోమలు చనిపోతాయి. తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకులు తాటి మట్టలు గుడిసెల మీద కప్పడానికి వాడతారు. కలువ తామర నీటి మొక్కలు అన్నమాట. బ్రహ్మజమ్ముడు నాగజమ్ముడు కలబంద ఇవి ఎడారి మొక్కలు ఇసుకలో పెరుగుతాయి. తర్వాత యూకలిప్టస్ మరో పేరు నీలగిరి. ఏ జిల్లాలో ఏ పంటలు పండుతాయి? నిజామాబాద్ జొన్నలు, కరీంనగర్ వరి, మహబూబ్ నగర్ చేపలు వరి అన్నం తింటారు. వికారాబాద్లో తైదలు, వీటికి మరొక పేరు రాగులు. రాజస్థాన్లో జొన్నలు అనమాట. అదేవిధంగా గోధుమతో చేసిన చపాతీలు లేదా రొట్టెలు ఎక్కడ తింటారంటే 4 స్టేట్స్ అనమాట. గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్. కోడ్ వచ్చేసి గుడి మధ్యలో బీహార్ వాళ్ళు గోధుమతో చేసిన చపాతీలు తింటారు. గు అంటే గుజరాత్, డి అంటే ఢిల్లీ, మధ్య అంటే మధ్యప్రదేశ్, బి అంటే ఇక్కడ బీహార్. కుండ తయారీ విధానం వచ్చేసి బంకమట్టిని మెత్తగా చేయడం, తుమ్మడిసారిపై తిప్పడం, సరైన ఆహారం కోసం చెక్కతో అంటే సరపతో కొట్టడం అనమాట. తర్వాత కుండ తయారైన తర్వాత నీడలో ఆరనిచ్చి ఆ కుండను ఎండలో ఆరబెడతారనమాట. అవన్లో పెట్టి కాల్చడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క విధులు అనమాట. దీన్నే గ్రామ సచివాలయం అనొచ్చు. విధులు వచ్చేసి మంచినీటి సరఫరా, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. పోస్ట్ ఆఫీస్ యొక్క విధులు వచ్చేసి దీన్ని మనం తపాలా కార్యాలయం అంటాం. ఉత్తరాలను డబ్బులను చేరవేయడం, జీవిత బీమా చేస్తారనమాట. అపార్ట్మెంట్లు వచ్చేసి మనకు సిటీలలో అపార్ట్మెంట్లో ఉంటాయన్నమాట. ఒక్కోదాన్ని ప్లాట్ అంటాం. దీంట్లో 10 నుంచి 30 కుటుంబాలు ఉంటాయి. పెద్ద అపార్ట్మెంట్లో 100 వరకు ఫ్లాట్స్ ఉంటాయి. ఫేమస్ వచ్చేసి ఇక్కడ కోయబొమ్మల ఫేమస్ నిర్మల్ జిల్లా. ఆదిలాబాద్లో అంటే కుండలు అనమాట. కుండలే రంజన్ అంటాం. పత్తి దారంతో నూనె బండలు చేస్తాం. పట్టుదారంతో పట్టుబడులు చేస్తాం. వలస పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు పొదవడం కోసం, ఆహారం కోసం వలస వెళ్తాయి. అదేవిధంగా వేసవికాలం చలికాలం తట్టుకోవడానికి వాతావరణం తట్టుకోలేక వేరే ప్రాంతానికి వలస వెళ్తాయి అనమాట. తూలేక మరో పేరు బూగలు. కబడ్డీ ఆటను చెడుగుడు ఆట అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఒక వైద్యుడు ఉంటాడు, ఆరోగ్య కార్యకర్త ఉంటారనమాట. ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం, పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం, చిన్న రోగాలకు మందులు ఇవ్వడం అనమాట. ప్రైమరీ హెల్త్ సెంటర్ అనమాట. పడవలు వచ్చేసి మనకి ఇక్కడ అంటే కాశ్మీర్, కేరళలో అనమాట. ఈగలు అనేది మంచు ప్రాంతాల్లో ఉంటాయి. ఈగలు వాళ్ళని ఆహారించడం వల్ల మనకు కలరా, టైఫాయిడ్, డయేరియా వస్తాయి అనమాట. క్రోటన్ మొక్కలు రకరకాల రంగులో ఉంటాయి. మనకు మామిడి చెట్టు ఆకులు చిగురుటాకులుగా ఉన్నప్పుడు లేతెరుపులో ఉంటాయి. ముదురు ఆకులు వచ్చేసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రాలిపోయే ఆకులు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి. బాదం మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సుని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఒంటిని మనం ఎడారి కూడా అంటాము. ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజుల పాటు తాగకుండా ఉండగలదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇవంతా కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇది బ్రెయిల్ లిపి, వృద్ధుల దినోత్సవం, దివ్యాంగ దినోత్సవం, పూలాటను బంతిని మల్లెటన కర్రతో కొడతారు. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పరిసర విజ్ఞానంలో మనకు ఏంటంటే 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి అన్నమాట. ఒకటి విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పని చేయడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, తర్వాత పఠన నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, ప్రశంస విలువలు, జీవవైద్యం, జీవిత వినియోగం అన్నమాట. తర్వాత మనకు ఈగల్ వాళ్ళ ఆహారం వల్ల మనకు ఇక్కడ డయేరియా, టైఫాయిడ్, కలరా వస్తాయి అనమాట. గిజిగాడు గూడు కథ రాసింది భీష్మస అని. వలస పక్షులు ఎక్కువగా కనిపించే కాలం వర్షాకాలం అనమాట. నీటిలోను నేల మీద ఉండేవి కప్పలు, మొసళ్ళు, తాబేలు, ఎండ్రికాయలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నీటిలో ఉండేవి కలువ, తామర నీటి మొక్కలు. ఎడారి మొక్కలు కలబంద, కాక్టస్, నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, తుమ్మ అనమాట. ఎడారి మొక్కలు ఇసుకలో పెరుగుతాయి, ఇసుక ప్రాంతాల్లో పెరుగుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చెట్లు ఆకుల ఆకారం. వేపాకు, రంపపుటంచు, బాదం, నునుపు అంచు, రావి, మునదేలిన కొన, మర్రి, పాలకూర, గుండ్రటి కొన అనమాట. మనకి ఇలా తెలుసు బాదం, మామిడి అవి ఆకు వయసును బట్టి రంగు మారుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు వండకుండా తినే పదార్థాలు. తర్వాత ఇడ్లీని ఆవిరి మీద ఉడికిస్తారనమాట. అలాగే బియ్యాన్ని మనం అన్నం ముందు ఎక్కువగా కడగకూడదు అనమాట. గంజి వార్చకుండా వండాలి. ఇంకోటి